సిటీ కేబుల్ న్యూస్ కు స్వాగతం. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి విజయం తథ్యమని మాజీ ఎంపీ కొనకల నారాయణరావు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమి విజయం తథ్యమని మాజీ ఎంపీ కొనకల నారాయణరావు పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీల కలయిక చారిత్రాత్మకమైందని, తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమిని చాలా అవసరమని మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనక నారాయణరావు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమిని పార్టీ సభ్యులుగా అందరం స్వాగతిస్తున్నామని, రాష్ట్రంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితుల ఆధారంగా అధినేత చంద్రబాబు నాయుడు పొత్తు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వైసీపీ నిరంకుశ పాలనను తుదముట్టించేందుకు బీజేపీ, టీడీపీ, జేఎస్పీ కలిసి పోటీ చేయనున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చిందన్నారు. తెలుగుదేశం పార్టీపై కేంద్రంలో ఉన్న బీజేపీకి నమ్మకం కలిగిందని, అతిపెద్ద జాతీయ పార్టీతో పాటు దేశం మొత్తం మాకు మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకల జగన్నాథరావు, బుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, జిల్లా ప్రచార కార్యదర్శి పివి పనికుమార్ తదితరులు పాల్గొన్నారు. జనసేన, బీజేపీ పార్టీల కలయిక చారిత్రాత్మకం. రాష్ట్రం గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలోని అవినీతి పరిపాలన అంతమొందించాలన్నా, నియంతృత్వ పరిపాలన అంతమొందించాలన్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నా కూడా ఈ మూడు పార్టీల కలయికని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. అందరి ధ్యేయం ఒకటే, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి కోల్పోయి అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అవినీతిమయమైపోయిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, నియంత్రిత పరిపాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నా ఈ రోజున జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయిక అత్యంత ప్రాధాన్యం. ఇవాళ రాష్ట్రాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ కలయిక ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేరటం అనేదాన్ని హృదయపూర్వకంగా ప్రజలంతా కూడా హర్షిస్తూ ఉన్నారు. ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారానే సాధ్యం. ఇవాళ బీజేపీతో కలిసి జనసేన, తెలుగుదేశం పార్టీల యొక్క పొత్తు ఖరారైంది. సీట్లు కూడా పంపకం, ఒక 30 అసెంబ్లీ స్థానాలు, ఒక 8 పార్టీ. ఒంగోలుకి వెళ్ళే 216 హైవే ఆ రోజున బీజేపీ శాంక్షన్ చేసింది, తెలుగుదేశం పార్టీ కోరితే. అదేవిధంగా మచిలీపట్నం టు విజయవాడ నేషనల్ హైవే ఇవాళ రోజున ఇటువంటి అందమైన రోడ్డు పడిందంటే కారణం అది నేషనల్ హైవే, కేంద్ర ప్రాజెక్ట్ అది. అంతేకాకుండా మచిలీపట్నం నుంచి విజయవాడకి సింగిల్ లైన్ మాత్రమే ఉండేది రైల్వే ట్రాక్. అలాంటిది డబుల్ ట్రాక్ వేసి దాన్ని ఎలక్ట్రిఫికేషన్ చేసి ఇవాళ రైళ్లు అతి త్వరగా ప్రయాణం జరుగుతున్నాయి అంటే కారణం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతానికి అభివృద్ధి కోసం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అవి రాష్ట్రం, దేశం, కేంద్రం మధ్య మంచి సంబంధాలు ఉంటే తప్పనిసరిగా పురోభివృద్ధి చాలా బాగుంటుంది. ఇంకా మనం చాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనది విడిపోయిన రాష్ట్రం, మనకు ఉద్యోగ అవకాశాలు రావాలి, మన ప్రాంతాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసుకోవాలంటే కేంద్ర సహకారం చాలా అవసరం. ఈ కలయిక రాష్ట్రానికి చాలా అవసరం, చాలా మంచి జరుగుతుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలయికని ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. వాళ్ళ బీజేపీతో సత్సంబంధం పెట్టుకుంటాం వల్ల కేంద్రంలో బీజేపీ పరిపాలన వస్తుందని చెప్పి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు దేశవ్యాప్తంగా వెళ్ళిపోయినాయి. దానివల్ల వాళ్ళ మన రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వచ్చి కేంద్రంలో వేరే పార్టీ ఉంటే దానివల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చాలా కష్టపడాలి. కానీ వాళ్ళ కేంద్రంతో మనం సత్సంబంధాలు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎంతో మేలు కలుగుతుంది. నారాయణరావు చెప్పినట్టు రైల్వే ప్రాజెక్టులు కానీ, లేకపోతే పోర్టు కానీ అనేక ప్రాజెక్టులని మనం కేంద్రంతో మాట్లాడి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పరిపాలన, అరాచకమైన పరిపాలన ప్రజలందరూ కూడా చూశారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో కోట్లాది రూపాయల అప్పులు తీసుకొచ్చి మరి ప్రజల మీద వాళ్ళ పెనుభారాలు మోపుతున్నారు. ఒక పక్కన అన్ని రంగాల్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. కాబట్టి ఈ కలయిక వల్ల మనం ఈ రాష్ట్రాన్ని మరి వాళ్ళ వరకు రాజధాని లేని రాష్ట్రాన్ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చేయాలన్నా, పోలవరాన్ని మళ్ళీ దాన్ని అభివృద్ధి చేయాలన్నా వాళ్ళ కేంద్రం పరిధిలో చూస్తే విజయవాడ మచిలీపట్నం పరిధిలో మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణరావు గారి ఆధ్వర్యంలో హైవే రోడ్డు, గతంలో విజయవాడ వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవాళ్ళం.
మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి హైవే రోడ్డు కానీ, అలాగే విజయవాడ మచిలీపట్నం డబల్ రైల్వే ట్రాక్ నిర్మాణం కానీ, అలా ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు, నూతన రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కానీ, మరి కొండల నారాయణరావు గారు కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, మరి తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి అభివృద్ధి కావాలని అందరినీ ఐక్యపరుస్తూ పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా ఏటతాటిపై తెచ్చి ఈ రాష్ట్రంలో దుష్ట పరిపాలనకు చమరగీతం పాడాలని అందరినీ ఐక్యపరుస్తూ మరి ముందరకు తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో మరి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం. కాబట్టి ఈ పొత్తు హర్షణీయమని అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందదాయకమైన విషయం. ఇవాళ మరి మెకానిక్ల సంక్షేమం కోసం రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం టూ వీలర్స్ మెకానిక్స్ మరియు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మెకానిక్ల సంక్షేమం కోసం రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని మచిలీపట్నం టూ వీలర్స్ మెకానిక్స్ మరియు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మచిలీపట్నం టూ వీలర్స్ మెకానిక్స్ మరియు వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం బీవీఎస్ గ్రౌండ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ స్థాయిలో టూ వీలర్ మెకానిక్లు హాజరయ్యారు. సంఘ అధ్యక్షుడు కొల్ల వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంకి ముఖ్య అతిథులుగా సంఘ రాష్ట్ర నాయకుడు లంకేశెట్టి బాలాజీ, కార్పొరేటర్ మేకల వెంకట సుధాకర్ బాబు, కృష్ణతేజ ఆటో డిస్ట్రిబ్యూటర్స్ తరపున నాగభూషణం హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన మెకానిక్ల తలరాతలు మారలేదని అన్నారు. రాబోయే ఎన్నికల పురస్కరించుకుని అన్ని రాజకీయ పార్టీలు మెకానిక్ల రాష్ట్ర ఫెడరేషన్ ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర మేనిఫెస్టోలో పొందుపరచాలని అన్నారు. సంఘ అధ్యక్షుడు కొల్ల వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో మెకానిక్ల కోసం ఒక సంఘం భవనాన్ని నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి దాసరి శివ, నాగేంద్రం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. విద్వేషాలు ఉంటే పక్కన పెట్టుకుని మీరందరూ కూడా మీ ఇళ్లలో శుభకార్యం జరగాలండి. గౌరవ సభ్యులందరూ కూడా మీ ఇంట్లో అవ్వాలి. ఇదంతా శ్రామికుల కుటుంబం, ఇదంతా వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కుటుంబం అని మీ ఎప్పుడో కూడా నేను, నా భార్య, నా పిల్లలే కాదు, నాతో పాటు సుమారు 100 మంది కార్మికులు నా అన్నదమ్ములు ఉన్నారన్న రోజున మీ యొక్క సంఘం పట్టించపరచం కాదు. ఏ రాజకీయ నాయకుడైనా మీ సంఘం యొక్క చూస్తాడు. ఇది ఖచ్చితంగా. మరి అలాగే నష్టం వచ్చింది. నిన్న ఒక కార్మిక సోదరుడు హఠాత్తుగా చనిపోయాడు. హఠాత్తుగా ఎంతమంది ఆ కార్మిక సోదరుల దగ్గరికి మీరందరూ కలిసి వెళ్ళారో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. నష్టం వచ్చినా బాధ వచ్చినా లేదు అతనికి ఆనందం వచ్చినా మన కుటుంబంలో ఉండాలని ఎంతమంది మీ మనసులో ఉందో ఒక్కసారి నేను ఇప్పుడు ఈ మాట్లాడే మాటలు బట్టన్నా దయచేసి అర్థం చేసుకోండి సోదరులారా అని చెప్తాను, తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం అంతా కూడా కృష్ణతేజ తరఫున వాటికి రావడం జరిగింది. జనరల్గా మనం స్పేర్ పార్ట్ కోసం షోరూమ్ వెళ్లకుండా దాదాపు 18-10% మనకి డిస్కౌంట్ ఇచ్చి వారం మన దగ్గరికి వచ్చి వాళ్ళు స్పేర్ పార్ట్ చేస్తారని చెప్పినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తాను. దాన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేయాలి. అంతా కూడా మన స్పేర్ పార్ట్ మనం ఇంకా ఎక్కువ అంటే వాళ్ళు దాని 20, 22, 23 ఎందుకంటే నాకు తెలిసి హోల్సేల్ షాపులకి 23-24% వాళ్ళకి ఇస్తున్నారు. అదేదో మనమే తీసుకున్నాం. వాళ్ళు మన బిజినెస్ మనం సహకరిస్తే వాళ్ళకి కావాల్సిన బిజినెస్ కావాలి. అది షాప్ కన్నా మెకానిక్ కన్నా సేల్స్ కావాలి. కాబట్టి మనం దాంట్లో ఇంజిన్ పార్ట్స్ని తీసుకుని కస్టమర్ కూడా వచ్చిన దాంట్లో కొంతకి రూపాయికి 10 రూపాయలు తగ్గిస్తే కస్టమర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. మన 10 రూపాయలు వచ్చింది, వాళ్ళు 3 రూపాయలు 4 రూపాయలు కస్టమర్ తగ్గించేవాళ్ళు. వచ్చిన 10 రూపాయలు లాభం నాదాన్ని బట్టే ఈ కస్టమర్ ఏంటంటే 100 కస్టమర్ చాలా తెలియగలరు. వాళ్ళు మొత్తం సైకిల్ వేసి పొద్దున్న అన్ని షాపులు తిరుగుతాడు. ఈ బ్రేక్ వైర్ వెళ్తాడు, మొత్తం అన్ని చోట్ల అడిగిపోతాడు. చివరి ఎక్కడ తక్కువ వెళ్తారో అక్కడ పంటాడు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కాలేజీలో స్పెల్ బీ పోటీలు నిర్వహించారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో చైతన్య జూనియర్ కాలేజీలో డివిజన్ స్థాయిలో స్పెల్ బీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారని అసోసియేషన్ అధ్యక్షులు హనుమకొండ గౌరీ ప్రసాద్ ఈ సందర్భంగా తెలియజేశారు. డివిజన్ స్థాయి పోటీ విజేతలను జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యదర్శి విడిఎస్ ప్రసాద్ ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు బి సుందరం, సిహెచ్ఎస్విఎన్ రాజు మరియు కేవీ జాన్, కె దిలీప్ కుమార్, హర్షబాబు, పద్మిని, కె ప్రభాకర్లు పాల్గొన్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని వివిధ డివిజన్లలో మా అసోసియేషన్లో ఉన్నటువంటి విద్యాసంస్థల చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా స్పెల్ బీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా
ఈరోజు మచిలీపట్నం డివిజన్ అంటే మచిలీపట్నము, పెడన, బంటిమిల్లి ఈ ప్రాంతాలకు చెందినటువంటి విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు స్పెల్ బీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత గుర్తించి విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాష, ఆంగ్ల భాష యొక్క ప్రావీణ్యతను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి సుమారుగా 20 మంది విద్యా సంస్థలకు చెందినటువంటి విద్యార్థులు, సుమారుగా 600 మంది ఈ యొక్క కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. ఎల్కేజీ నుంచి 9th క్లాస్ వరకు ఈ ప్రతి స్కూల్ నుంచి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ కాంపిటీషన్స్లో పాల్గొనడం జరిగింది. ఇందులో నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రతి క్లాస్ నుంచి కూడా సెలెక్ట్ చేసి వారిని జిల్లా స్థాయి పోటీలకి పంపడం జరుగుతుంది. దానిలో ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి గన్నవరం నుంచి మా స్టేట్ సెక్రటరీ గారు జరుగుతున్నటువంటి ఈ స్పెల్ బీ ప్రోగ్రామ్కి వివిధ విద్యా సంస్థల నుంచి పిల్లలు ఇక్కడికి రావడం ఎంతో సంతోషం. నిజంగా దీనివల్ల విద్యార్థులలో ఇంగ్లీష్ భాష పట్ల పటుత్వం ఎంతో పెరుగుతుంది. ఈ విధంగా కండక్ట్ చేస్తున్నందుకు ముందుగా మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలందరినీ అభినందిస్తూ రాబోయేటువంటి సంవత్సరంలో ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర స్థాయిలో నిర్వహించాలని కోరుకుంటున్నాం. తదనుగుణంగా ఏర్పాట్లు చేయవలసిందిగా మా రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ గారిని అభ్యర్థిస్తున్నాం. తప్పనిసరిగా అందరి పిల్లలకి కూడా అలవాటు చేయవలసిన కార్యక్రమం. ఎందుకంటే ఎవరన్నా మనం ఇంగ్లీష్లో లెక్చర్స్ ఇస్తున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి చాలా మాట్లాడాలని ఉంటుంది, కానీ మాట్లాడడానికి కావాల్సిన వొకాబులరీ వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు వొకాబులరీ ఉండదు అన్నట్లయితే వాళ్ళు పాఠాలు చదువుకుంటున్నప్పుడు పరీక్షలో ఎట్లా ఆన్సర్ చేయాలనేటటువంటి ఒక ధోరణి ఉంటుంది తప్ప వొకాబులరీ పెంచుకోవాలనేటువంటి ధోరణి ఉండదు. ఈ స్పెల్ బీ కార్యక్రమాలు కానీ అన్ని స్కూల్స్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క విద్యార్థి నిజంగా మనసు పెట్టినట్లయితే ఒక్క సంవత్సరంలో దాదాపు 500-600 వర్డ్స్ వొకాబులరీ అంటారు ఇంగ్లీష్లో నేర్చుకోవచ్చు. అట్లా 10th క్లాస్ అయ్యేటప్పటికి ఒక 5,000 ఇంగ్లీష్లో వర్డ్స్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఏ డాయస్ మీదన్నా సరే సరైన వొకాబులరీతో, సరైన గ్రామర్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ జాబ్ సెలక్షన్స్లో కానీ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఒక సంకల్పంతో ప్రారంభించబడిన ఈ స్పెల్ బీ ఈ సంవత్సరం నుంచి కూడా నిరంతరాయంగా జరిగి అన్ని స్కూల్లో ఉండే విద్యార్థులు కూడా ఇంగ్లీష్ వొకాబులరీని బాగా పెంచుకుని ఇంగ్లీష్ గ్రామర్లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మంచి పట్టు సంపాదించాలని చెప్పి కోరుకుంటూ ఎవరైతే ఈ బాధ్యతను తీసుకుని ఇన్ చైతన్య కాలేజ్ a spell bee competition is conducted to improve the proficiency in English for children. Actually, this program is sponsored by AP Private School Association and also with Sri Chaitanya College. This program is a wonderful program and this will improve the spelling and English proficiency in children. In this program, all the AP Private School Association leaders participated and all they have made their initiatives. Almost from 20 schools, children participated in this program. For conducting this and giving this opportunity, we especially extend our sincere thanks to Sri Chaitanya College Principal. నాగైలంక మండలం వకపట్లవారిపాలెం ONGC రింగ్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రింగ్ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు వారు డిమాండ్ చేశారు. నాగైలంక మండలం వకపట్లవారిపాలెం ONGC రింగ్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రింగ్ ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు డిమాండ్ చేశారు. ఇక్కడ నుండి ప్రతిరోజు సగటున 50 ట్యాంకర్లతో సహజ వనరులు తరలిస్తున్నారని, భారీ ట్యాంకర్లు, భారీ యంత్రాల రాకపోకలతో వకపట్లవారిపాలెం బావదేవరపల్లి రోడ్డు ధ్వంసమైందని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల్లో రహదారుల, వ్యవసాయ, మురుగు కాలువలు అభివృద్ధి చేయట్లేదన్నారు. CSR నిధులు 1.5 కోటితో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, యువతకు ఉద్యోగాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి ఇప్పుడు తూతు మంత్రంగా అరకొర పనులు చేసి చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ వనరుల తరలింపుతో పంటలు కాలుష్యం బారిన పడుతున్నా ఇక్కడ సమాధానం చెప్పే దిక్కు లేదన్నారు. ఏడాది క్రితం ఎమ్మెల్యే ద్వారా ప్రతిపాదన పెట్టినా ఇప్పటికీ ఆచరణలోకి రాలేదన్నారు. సమస్యల పరిష్కారం, హామీల అమలుపై అధికారులు దిగివచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఒక ట్యాంకర్ కూడా బయటకు వెళ్లదని తేల్చి చెప్పేశారు. ధన్యవాదాలు తెలుపుతూ చెప్తున్నామండి. మీరు ఇక్కడ మా వకపట్లవారిపాలెం గ్రామ పంచాయతీలో ONGC తీసుకున్నారు. దాని పరిసర ప్రాంతాల్లోనే మా పొలాలు ఉన్నాయి. అవన్నీ మీరు తీసుకెళ్లే వ్యర్థ పదార్థాలు ఇక్కడ దిగడిపోతుంటే వాటి వల్ల కాలుష్యం పెరిగిపోయి మా పైర్లని దెబ్బతింటమే కాకుండా రైతులకు చాలా నష్టం కలుగుతుంది. రోడ్లు కూడా చాలా చప్పగా గుట్లు పడిపోయినాయండి. భారీ వాహనాలు తీస్తున్నారు.
భారీ వాహనాలు వెళ్తాం వల్ల ఈ రోడ్లు పోవడంతో మీరేం మరమ్మత్తు పనులు చేయట్లేదు. కాబట్టి ఈ వ్యర్థ పదార్థాలను కూడా బయటికి తీసుకుపోవాలి, ఇక్కడ ఉంచకూడదు, రోడ్లను బాగు చేయాలి. ఇక్కడ ఉన్న రైతులకి ప్రజానీకానికి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని బాధ్యత మీకుంది. మీరు ఇదివరకు ఎన్నో మంచి మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి ఇక్కడ పొలాలు తీసుకున్నారు. వాటికి తగిన న్యాయం ఏదీ చేయలేదని చెప్పి మా రైతులందరూ బాధపడుతున్నాము. కాబట్టి రైతుల సమస్యలు తీర్చాల్సిగా కోరుతున్నాం. తీసి వ్యర్థ పదార్థాలు వచ్చిన దానివల్ల ఇబ్బంది, కాలుష్యం వల్ల ఇక్కడ పైర్లు పంటలు దెబ్బతినిపోయి 10 బస్తాలు మినుము పైరు కాయలు కాయకుండా దిగడిపోయి ఒట్టి పోటు చెట్లుగా మారిపోయి ఏమి ఎకరానికి బస్తా 2 బస్తాలు వచ్చే మాదిరిగానే ఉంది. కానీ రైతులు దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా మీరు ఇక్కడ నుంచి భారీ వాహనాలతో ఇక్కడ నిధి నిక్షేపాలన్నీ తరలించబోతున్న ఓఎన్జీసీ వాళ్ళు ఓఎన్జీసీ ఏర్పాటు చేసేటప్పుడు చెప్పిన నిబంధనలకు అనుగుణంగా ఏ పని చేయట్లేదు. వారి వాహనాల వల్ల పాడైపోయిన ఈ వకబడ్లవారిపాలెం బావదారపల్లి రోడ్డు దారుణంగా పాడైపోయింది. సంవత్సరాల క్రితమే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి మెమరాండం ఇవ్వటం, ఎమ్మెల్యే గారితో మాట్లాడించడం చేస్తే వెంటనే ఈ రోడ్డు పోతామని మాకు మాట ఇచ్చారు. ఇది ఇప్పటి వరకు కార్యాచరణలోకి రాలేదు. దాని గురించి మాట్లాడితే ఇక్కడ ఆఫీసు ఉండదు, రాజమండ్రిలో ఉంది, కాకినాడలో ఉంది, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారని సమాధానం చెప్తారు వీళ్ళు. ఈరోజు అందుకే వాళ్ళ వాహనాలు ఆపడానికి ఇక్కడికి వచ్చాము. ఈ రోడ్డుతో పాటుగా ఈ చుట్టుపక్కల ఈ రిగ్గు వల్ల ఇబ్బంది పడుతున్న రైతాంగానికి మురికాలలో బోధులు చాలా సమస్యలు ఉన్నాయి. వాటి గురించి వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం అవన్నీ సరిచేయాలి. అలాగే సిఎస్ఆర్ నిధులతో వకబడ్లవారిపాలెం, నంగేగడ్డ, బావదారపల్లి గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పిస్తామని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఓఎన్జీసీ పెట్టేటప్పుడు మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఏ ఒక్క పని చేయట్లేదు. తూతూ మంత్రంగా ఏ బాత్రూంలో టెందట్లో కట్టేసి వాళ్ళు వాటిని పోస్టుల్లో పెట్టుకుని పైకి చూపించుకున్నారు తప్ప ఇక్కడ సమాధానం చెప్పే వ్యక్తి ఉండడం, మాకు సమాధానం చెప్పరు. కానీ వాహనాలు మాత్రం రోజుకి 50 నుంచి 60 లారీలతో పెద్ద పెద్ద ట్యాంకర్లు వెళ్ళిపోతే ఈ రోడ్లన్నీ పాడు చేస్తున్నారు. మా రైతుల దగ్గర పొలాలు తీసుకుని పాయింట్లు వేసి పొలాలు పూడిసి చేసి లీజ్ ఇవ్వకుండా ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా మాకు 10% పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు అవి ఆపేసి కనీసం మా పొలం మేము తీసుకున్నాము అనేది మాకు అగ్రిమెంట్ కూడా ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మారిపోతా, ఒకరికొకరు మారుతా, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని సకాలంలో లీజులు ఇవ్వట్లా, పెంచే లీజుని ఆపేశారు. దానికి మాకు సమాధానం చెప్పటం లేదు. మా పొలం మా ఫలానా వాళ్ళకి ఇచ్చామనేది గుర్తింపు కింద మాకు కార్డు ఇవ్వమని అన్నాము, అది ఇవ్వలేదు. ఇదిగో వస్తున్నామని అంటున్నారే కానీ ఒకరు కూడా సంబంధం లేకుండా చెబుతున్నారు. కాబట్టి మాకు గట్టిగా పెరిగే పెంపు ఎందుకు ఆపేశారు, ఏదన్నా పెరిగే పెంపు ఆగిందా, మాకు అది పెంచి ఇవ్వమని మేము తెలియజేస్తున్నాము. బీఆర్ఓ సహకారంతోనే కృత్తివేర్ను మండలం ఇంతేరు గ్రామంలో ఆక్రమణ జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు గ్రామంలో గ్రామ మహిళలు బహిర్భూమికి వెళ్లేందుకు సుమారు 30 సంవత్సరాల క్రితం సర్వే నెంబర్ 94లో గల సుమారు 70 సెంట్ల ప్రభుత్వ భూమిని గ్రామానికే వదిలేశారని, అయితే ఈ భూమి గ్రామ పెత్తందారి ఆక్రమించుకున్నారని, ఇదేమిటని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారని ఇంతేరు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన స్థానిక వీఆర్ఓ సదరు పెత్తందారికి బహిర్గ భూమిని అప్పజెప్పారంటూ వీఆర్ఓపై వారు ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఎంఆర్ఓ స్పందించకపోవడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి మహిళల కొరకు కేటాయించినటువంటి బహిర్భూమిని ఆక్రమణ నుండి కాపాడవలసిందిగా ఇంతేరు గ్రామస్తులు కోరుతున్నారు. కృత్తివెన్ను మండలం ఇంతేరు, చిన్న ఇంతేరు, సత్రబలం అంటారు. అయితే మేము ఇది ఆడవాళ్ళకి మరుగుదొడ్డి, ఒక 80 సెంట్లు ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఇప్పుడు చెత్త ఆడేసుకుంటూ ఉండేవారు, ఇవన్నీ చేసుకునేవారు. బయటికి వెళ్ళేవారు. వెళ్తే ఆడవాళ్ళు మేము కాదని మాట్లాడాల. నేను కొద్దిగా వీఆర్ఓ గారంట సంతకం పెట్టేసి ఎలాగిచ్చాడు పట్ట 7 ఎకరాల 40 సెంట్లు ఇచ్చేసారంట. మాకు న్యూస్ వచ్చి కొంచెం ఆన్లైన్లో కొడితే వచ్చింది 7 ఎకరాల 48 సెంట్లు. 7 ఎకరాల 48 సెంట్లు వచ్చిందని ఎలా వచ్చిందని అడిగితే పెద్దలు తీసుకెళ్తే ఇలాగా మాకు వచ్చింది. ఇప్పుడు గ్రామంలో చాలామంది ఉన్న పట్ట లేని వాళ్ళు, మేము పట్ట కోసం మొత్తం అధికారులను అడిగాం, మాకే రాలా. ఇప్పుడు ఒక మనిషికి 7 ఎకరాల 40 సెంట్లు ఎలా వచ్చేసింది, ఎలా ఇచ్చాడు వీఆర్ఓ, దేనివల్ల ఇచ్చాడు అర్థం అట్లా. సర్వే నెంబర్ మారింది అయ్యి అంటారు, ఎలా మారుతుంది? కొన్ని మారితే ఎంతమంది మారాలి? ఒక్కడికి వెళ్ళాలి 7 ఎకరాల 40 సెంట్లు. అది మేము గట్టిగా ఎంఆర్ఓ గారిని వాళ్ళని అడిగి ఆ పట్ట ఎలా వచ్చింది గట్టిగా చర్య తీసుకోవడానికి. మనిషికి వచ్చండి 2 ఎకరాలన్నర అన్నారు, 2 ఎకరాలన్నర పట్ట అన్నారు. అది ఇప్పుడు 2 ఎకరాలన్నర కూడా గవర్నమెంట్ ఒకేసారి ఎవరికి ఇవ్వదు. దానికి అయిన వరకు ఎకరం అవ్వచ్చు, 70 సెంట్లు అవ్వచ్చు ఇస్తారు. 7 ఎకరాల 48 సెంట్లు ఏ రకంగా ఇచ్చేసారు. అది 94 సర్వే నెంబర్లో పట్ట ఎత్త లేదన్నారు. ఎలా వచ్చింది 94 సర్వేలో? అది గట్టిగా ఈ వీరన్న కూడా ఎంఆర్ఓ దృష్టిలో పెడితే మనము సర్వేర్ గారిని పంపించి సోమవారం ఏ నెంబర్ ఏముంది ఏంటనేది చూద్దాము, పరిష్కారం ఏదో చేద్దామని చెప్పారు. అసలు ఉండదు, ఆన్లైన్లో ఉండదు. 94 అనేది ఆన్లైన్లో ఉండదు, ఆక్రమించుకోవటమే. 94 పేరు ఉండదుగా. ఇప్పుడు 55 మీద ఉందంట కదండి. 55 మీద ఉందంటే అతని కాగితాలు ఏముంటాయి అనేది చూడాలి. మనం అది 55కి ఇచ్చింది. ఇప్పుడు జగనన్న కాలనీ కింద ఎడగొట్టిన స్థలాలంట కదా,
కాదు కాదు, జగనన్న కాలనీ 1లో ఇచ్చాం. అదెంత? 1 సర్వే నెంబరు. 1 సర్వే నెంబర్. మీ పరిధిలో ఇది ఏ సర్వే నెంబర్ కింద వస్తుంది? 94 అనుకుంటున్నాను నేను కూడా. ఎక్స్టెన్షన్ ఎంత ఉంటుంది? 94 3,500 ఎకరం ఉంది. కాదు సార్, ఇప్పుడు ఇది ఈ ఎక్స్టెన్షన్ 50 సెంట్లు 60 సెంట్లు ఉంటుంది. మరి ఇది పూడుస్తున్నప్పుడు ఇది పొడచలేదు, ఏం జరగలేదు. మీరు ఇప్పుడు ఉన్నది దెబ్బగా పూడ్చారు కదా, ఆ పూడుస్తుంది కూడా ఇప్పుడు ఇలాగ అంటే వీళ్ళు ఆపారు కాబట్టి. గొడవ వచ్చిన సర్వే నెంబరు ఎవరి ఆక్రమణలో లేదు, అది గవర్నమెంట్ సైటు, తుమ్మ సెట్లతోనే ఉంది. ఇది ఏంటనేది ఎంఆర్ఆర్ దృష్టికి పెట్టే మేము సర్వేని పంపించి అది ఏ భూమి అనేది చూస్తామన్నారు. తెలీదు, నాకు తెలియదు. లోన్ కూడా తీసేస్తున్నారు. ఎలా ఇస్తారు గవర్నమెంట్ లైన్ లోను? అది ఏదో వాళ్ళు చెప్పటం. ఏం చేస్తాం మనం, ఏం చేస్తాం? తహసీల్దార్ గారు వచ్చి సోమవారం నాడు తహసీల్దార్ గారి దృష్టిలో పెట్టాము. ఈ 2 వర్గాలు వెళ్ళి తహసీల్దార్ గారి సమస్య చెప్తే సర్వేని పంపించి ఏ భూమి ఉందనేది క్లారిటీ చేద్దాం. ఇన్ని గొడవలు అసలు అవసరం లేదు, ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియదు మరి మాకు. పెట్టుకుంటాం కదా సార్, ఇప్పుడు మరుగుదొడ్డి అన్నది అక్కడ ఇప్పుడు ఎవరు అబ్జెక్షన్ లేదు కదండి, ఎవరు అబ్జెక్షన్ లేదుగా. ఇలా పూర్తి చేస్తా ఉంటే ఎవరు అబ్జెక్షన్ లేదుగా. ఎక్కడ పూడ్చారు? ఇది పూడ్చిందే కదండి. అది సురేష్ కి అతనికి అవగాహనతోనే పూడ్చారు. అది మాది ఇంతేరు సత్రపాలెం. మాకు ఈ స్థలం ఎప్పుడో మాకైతే తెలియదు, కానీ అంత పూర్వం నాటి నుండి స్థలం మాది, అధికారం ఇది. ఇప్పుడు మాదని దౌర్జన్యం చేసి తలమంతా పూడి చేసి చెరువులు తవ్వేస్తాకి ఇది ఎత్తున్నారు. మాకు చెత్త వేసుకోవాలన్నా బయటకి మరుక్కెళ్ళాలన్నా మాకు ఇదే స్థలం ఇది. మాకు ప్రభుత్వాన్ని మాకు ఇది ఉంచాలని, మా స్థలం కావాలని మేము కోరుతున్నామండి. మాకు 20 ఏం చేస్తున్నాడో ఎవరు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. 20 ఏం పట్టాలు ఇచ్చేసారని చెప్పి గ్రామస్తులు అధికారులు అంటున్నారు. వాళ్ళు కాకుండా ఇది మాకే కావాలి అనేసి మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. 20 సంవత్సరాల ఇంకా అంత ముందు నుండి ఏనాడు మా చిన్నతనం నుండి కూడా ఇది ఇక్కడే ఉంది. ఇప్పుడు అడ్డంగా చేసేసి ఇదంతా పూడి చేసి దిమ్మలు చేస్తున్నారు. ఏంటని అడిగితే గొడవలు చేస్తున్నారండి. ఇది ఈ 20 అంటే పట్టాలు ఇచ్చేసారని చెప్పి 20 మాకు ఎవడు ఏం చేయలేడు, మా పట్టా ఇచ్చేసారని చెప్తున్నారు. మేము మాకు తెలియదు, తెలిసిన తర్వాత అడిగితే మేము పట్టాలు వచ్చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారండి. భూమి గల్ల వాళ్ళు, పక్కన చెరువు వాళ్ళు. మా గ్రామస్తులు కూడా మొన్న ఎప్పుడో చెప్పారు, మళ్ళీ గ్రామస్తులు కూడా పట్టించుకోని మేము అడుగుతున్నాం వాళ్ళని. ఇప్పుడు ఈ భూమి ఎవరి పేరు మీద ఉందని చెప్పి ఎవరి పేరు లేదు, ఇది మా గ్రామానికి సంబంధించిందండి. ఇది ఉమామహేశ్వర పేరున ఉందని చెప్తున్నారంటండి. వాళ్ళ ఎలకుండా మాకు కావాలి, ఈ భూమి మాకు కావాలని అడుగుతున్నామండి మేము. మాకు ఇదైతే 4 సెంట్లు 4 ఎకరాలు ఎంత ఉంటది. ఇది అది మా గ్రామానికి ఉండిపోవాలి. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.